హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఈ వీడియోలో అయితే నేను చెప్పాను కదా, స్క్రాచ్ వీడియోస్ చేస్తున్నా. చాలా డిఫరెంట్ స్క్రాచ్ వీడియోస్ వస్తున్నాయి. మనకి ఇప్పుడు దగ్గరలోని శ్రీరామనవమి, ఉగాది ఉంది కాబట్టి ప్రెసెంట్ అయితే నేను హాఫ్ శారీస్ స్క్రాచ్ చేస్తున్నాను అనమాట. సో ఈ పండగకి యూజ్ అయ్యేటట్టు, దీని తర్వాత మళ్ళీ మనకి ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యే పండగలు ఈ మధ్యలో లేవు. సో ఇప్పుడే కాబట్టి అందరం నాకు తెలిసి శ్రీరామనవమికి ఉగాదికి ట్రెడిషనల్గా రెడీ అవుతాం కాబట్టి రిలేటెడ్ అన్ని వీడియోస్ ఇప్పుడు ప్రెసెంట్ అలాంటివే. అండ్ ఇప్పుడు చేసిన స్క్రాచ్ వీడియోస్ కూడా అలాంటిదే. బట్ అన్నీ ఒకేలా ఉండకుండా ఒక్కొక్క హాఫ్ శారీ ఒక్కొక్క వేరియేషన్లో చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఒక్కొక్క హాఫ్ శారీ ఒక కలర్ కాంబినేషన్, ఒక్క ప్యాటర్న్, బ్లౌజ్ డిజైన్ వేరు, అలాగా ఇంకొక హాఫ్ శారీ ఇంకొక ప్యాటర్న్, ఇంకొక కలర్ కాంబినేషన్, బ్లౌజ్ డిజైన్ దీనికి వేరు. అలా కొన్ని హాఫ్ శారీస్ అయితే హాఫ్ శారీ కింద యూజ్ చేయొచ్చు అండ్ లెహెంగా కింద కూడా యూజ్ చేయొచ్చు. అసలు లెహెంగా కింద కూడా బాగుంటుంది అని నేను లైక్ నా మైండ్లో ఒకటి హాఫ్ శారీకి అని నేను డిజైన్ చేసుకున్నాను. కానీ అది చూసాక హాఫ్ శారీతో పాటు లెహెంగా కింద కూడా బాగుంది. లైక్ కొన్ని అయితే హాఫ్ శారీ కన్నా లెహెంగా కింద ఇంకా ఎక్కువ చాలా మంచి లుక్ అయితే వచ్చింది. ఈవెన్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు లెహెంగాకి సూట్ అవుతాయని. నేను పండగకి రిలేటెడ్ పట్టు లైక్ ట్రెడిషనల్ ఆ టైప్ హాఫ్ శారీస్ చేయాలి అండ్ బడ్జెట్లో ఉండాలి, అందరికీ యూజ్ అయ్యేటట్టు ఉండాలి అండ్ అందరికీ చేసుకునేటట్టు ఉండాలి. ఇది ఒక నేను ఐడియా ఇస్తున్నట్టు ఉండాలి వీడియో, లైక్ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునేటట్టు. మెయిన్ ఏంటంటే మనము పాత శారీస్ ఉంటాయి చూడండి, ఇంట్లోని యూజ్ చేయనివి. ఈవెన్ మన పేరెంట్స్ కూడా శారీస్ కట్టరు, అవి ఇంకా వేస్ట్ అన్న శారీస్ని తీసి స్క్రాచ్ కింద చేశాను. ఎందుకంటే స్క్రాచ్ వీడియో అంటే షాప్కే వెళ్ళి క్లాత్ తీసి ఇంకా లేసులు తీసి ఇవన్నీ కంబైన్ చేసి ఒక డ్రెస్ చేసి చాలా కాస్ట్. నా మెయిన్ మోటో ఎక్కువ మనీ అవ్వకూడదు, తక్కువ మనీలో లేదా మన ఇంట్లో యూజ్ చేయలేని శారీస్, పాత శారీస్ ఇచ్చే లుక్ ఏది ఇవ్వదు. ఆ పాత పట్టు శారీస్నే మంచి ట్రెండీ ఇప్పుడు ట్రెండ్లో ఉన్న హాఫ్ శారీస్ కింద మార్చాలి అని మెయిన్ నా టార్గెట్ అదే. సో నేనేం చేశాను అంటే ఇంట్లో ఉన్న పాత చీరలు, వాడలేని చీరలు ఉంటాయి కదా, లైక్ అమ్మవో లేదా అమ్మమ్మలు, వాళ్ళు కూడా ఇప్పుడు అవి ట్రెండ్ అయిపోయి వాడట్లే అని పక్కన పడేసినవన్నీ నేను తీసాను. ఇప్పుడు అవి తీసి కుట్టించాను. అవి ఇంత మంచి అవుట్పుట్ వస్తుందని అనుకోలేదు. అట్ ది సేమ్ టైం లెహెంగా కూడా సూట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ శారీస్ని స్టిచ్ చేస్తే ఇలా లుక్ వస్తుంది అని మైండ్లో ఒకటి ఉంది. బట్ హాఫ్ శారీ నుంచి లెహెంగా కూడా సూట్ అవుద్ది అని వన్స్ అవి వేసుకున్నాకే నాకు అనిపించింది. సో ఇప్పుడైతే నేను డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో, ప్రీవియస్ నా స్క్రాచ్ వీడియో చూస్తే అది డిఫరెంట్ కలర్ కాంబినేషన్, ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ ప్యాటర్న్లో ఈ శారీ ఇలా టర్న్ అవుట్ అవుతుంది అని కూడా నేను అనుకోలేదు. శారీకి వస్తే ఇది మా అమ్మమ్మ శారీ అన్నమాట. ఈ శారీ చూడడానికి ఇలా ఉండదు, నా దగ్గర క్లిప్ మిస్ అయింది. శారీ అసలు ఎలా ఉంది, దాన్ని ఎలా కన్వర్ట్ చేసా అన్న క్లిప్ తీసాను. బట్ స్టిచ్చింగ్ అయ్యి వచ్చేలోపు నా దగ్గర క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. సో ఇలాంటి శారీ మీషోలో కూడా ఉన్నాయి. సో నేను మీషోలో ఉన్న పిక్ తీసి నేను పెడతాను. ఈ శారీ అయితే మేము మీషోలో తీసుకోలేదు, ఇంట్లో ఎవరు వాడకుండా పడి ఉన్న చీరని, ఇంకా ఇలాంటి చీరలే మంచిగా ఉంటాయని చెప్పి నేను ఇంకా తీసుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను. సో పిక్ మీకు సైడ్ ఇస్తా, ఎగ్జాక్ట్ ఉన్న శారీ మీకు అర్థమవుతుంది. శారీ అయితే ఇది పైన శారీ ఇలా ఉంటుంది, ఇది పైన శారీకి పైన కింద బార్డర్స్ కదా, పైన ఇది శారీ ఇలా మొత్తం వస్తుంది. ఇలా గ్రీన్ కలర్ బొటాస్, కొంచెం డిమ్ కలర్ అండ్ కిందకు వస్తే మనకి బ్లూ కలర్లోనే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా మీషోలో పిక్లో ఎలాగ ఇచ్చారో, కొంచెం కలర్ కంబైన్ అయినట్టు అలా వస్తుంది అన్నమాట. బట్ ఇదైతే పైన మాత్రం ఇలా ప్లెయిన్ ఇలా వస్తుంది. నేను ఏం చేసా అంటే, నాకు ఆ కింద బ్లూ కలర్ ఉంది, అది వద్దు నాకు. ఓన్లీ శారీ బ్లౌజ్ ఒకే కలర్లోని సింపుల్గా ప్లెయిన్గా చాలా సింపుల్గా ఉండాలి, అదే మంచి అంటే లైక్ మంచి లుక్ ఇస్తుంది. సో నాకు ఇంకో కలర్ కాంబినేషన్ వద్దు బార్డర్లో, నాకు మొత్తం లంగా అంతా ఒకటే కావాలి. బట్ కింద బార్డర్ వచ్చి బ్లూ ఇచ్చాడు, కింద బార్డర్ కట్ చేస్తే మరి ఇంకేం బార్డర్, ఏదో ఒక బార్డర్ ఉండాలి కదా, మరి ప్లెయిన్ ఉన్నా బాగోదు. అండ్ దట్టు ఈ ప్యాటర్న్కి ఏదో ఒక బార్డర్ ఉండాలి. ఏం చేయాలని చెప్పి ఇంకా సరే అని చెప్పి శారీని రివర్స్లో కుట్టించాను. అంటే ఇది పై బార్డర్ కదా, ఇది ఇలా కిందకి బార్డర్ అంటే లెహంగా లైక్ ఈ లంగాకి కింద బార్డర్లా వచ్చేలాగా. సో ఇప్పుడు మనం ఏం సపరేట్గా బార్డర్ తీసుకోకర్లే. ఇన్ కేస్ ఇది బార్డర్ అంటే నేను నార్మల్గా అనుకో ఇలా ఉంటుంది, ఇలా ఉన్నప్పుడు సంథింగ్ బార్డర్ మనం యాడ్ చేయాలి. బార్డర్ తీసుకొని యాడింగ్ ఎందుకు అని చెప్పి శారీని రివర్స్లో కుట్టించాను. అంటే పై బార్డర్ ఇంకా అదే కింద ఇలాగా ఈ లంగాకంతా బార్డర్లా వచ్చేలాగా, కింద ఇంకా బార్డర్ ఉంది కాబట్టి మనం సపరేట్గా బార్డర్ తీసుకోకర్లే. కిందది వచ్చి పైకి వచ్చేటట్టు
ఇలా కుర్చీలు పెట్టించుకున్నా. ఇంకా పై బోర్డర్ తీయించేసాను. ఇంకా మిగతా శారీలో ఉన్న క్లాత్ చేత ఇలా పట్టి వేయించుకున్నా. అండ్ ఇది నార్మల్ మనం లంగా ఓనికి ఎలా కుట్టించుకుంటాం అలానే, బట్ ఇది చూస్తే ఇది నేరా కట్ కాదు. మొన్న ప్రీవియస్లో నేరా కట్ అన్నానంట వీడియోస్లో. నేరా కట్ అంటే లైక్ ఇలా కుర్చీలకి గీతలు వస్తే అది నేరా కట్, లైక్ త్రిష లంగావాణిలు అంటాం కదా అవంట. లైక్ మొన్న లంగావాణి వచ్చి అంబ్రిల్లా కట్ అంట. ఇది కూడా నేరా కట్ కాదు, ఇది నార్మల్ లంగా ఓని. బట్ ఇలా నేను నేరా కట్ల కుర్చీలకి ఇలాగ కుట్లు వేయించుకుంటా, ఎక్కడి వరకు కుట్లు ఉంటుంటే అలా కాకుండా ఇలా ఓపెన్ పెట్టుకున్నాను. సో దట్ ఇది లెహెంగాకి బాగుంటుంది, లంగా ఓనికి బాగుంటుంది, రెండిట్లకి ఉండాలని. ప్రీవియస్ వీడియోలోని నాకు అంతగా తెలీదు, లైక్ టైలర్స్ ఏమని పిలుస్తారు, ఏ కట్ని ఏమని పిలుస్తారు మనకు తెలియదు కదా. సో ఏమో తెలిసినట్లు నేరా కట్ అని నేను విన్నా, సో అలా చెప్పాను. బట్ అది నేరా కట్ కాదంట. ప్రీవియస్ స్క్రాచ్ వీడియో అంబ్రెల్లా కట్, ఇది వచ్చి నార్మల్ లంగా ఓని. నేరా కట్ వేరేవి చూపిస్తా. సో ఇలా కుట్టించుకున్నాను. ఇవైతే ఈ కుర్చీలకి ఇలా నేను పెట్టించుకోలేదు, చెప్పా కదా నేను ఇలాగ పెట్టించుకోలేదు ఇలా స్ట్రైట్గా, ఎందుకంటే నాకు లెహెంగా కావాలి. చూస్తే మీకు చాలా డీటెయిల్గా చూపిస్తున్నా. కుర్చీకి దగ్గర నేను కుట్టించలే, ఇలా ఉంచాను. బుట్టలాగా వస్తుంది, లెహంగాకి వాడచ్చు, లంగా ఓనికి వాడచ్చు అని. సో ఈ శారీ ఇలా టర్న్ అవుట్ అవుతుందని నేను అనుకోలే, ఎందుకంటే బోర్డర్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ శారీ. చెప్పా కదా రివర్స్లో కుట్టించని, బొటాస్ కూడా రివర్స్లో ఉంటాయి, బట్ అంత ఎవరు నోటీస్ చేయరు, అంత డిఫరెన్స్ ఉండదు. సో ఇంకా మళ్ళీ లేస్ ఇవన్నీ కొన్ని ఎందుకు, బడ్జెట్లో ఉండాలి, ఉన్న శారీలో ఉన్న లేసెస్ శారీనే యూజ్ చేసుకుంటే బెటర్ కదా. ప్రతిసారి లేసులు కొనేలా ప్రతిదానికి అవసరమా అనిపించింది. సో ఇంకా ఇది ఇలా కుట్టించుకున్నా. ఇంకా బ్లౌజ్కి వస్తే చెప్పా కదా నాకు ఇది ట్రెడిషనల్ లుక్ వద్దు, మోడ్రన్ కావాలి, అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్కి సూట్ అవ్వాలి. సో అందుకు ఈసారి ఏం చేశానంటే హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాను. లైక్ ఎల్బో ఇలా వస్తుంది ఈ హ్యాండ్స్, అలాగా ఎల్బోకి ఇంకా దిగింది ఇక్కడ వరకు. నార్మల్గా మనం శారీస్ హాఫ్ శారీస్కి ఇక్కడ పెట్టించుకుంటాం, బట్ ఇలా వచ్చేటట్టు పెట్టించుకున్నాం. ఆల్మోస్ట్ హ్యాండ్ కవర్ అయిపోద్ది. సో ఇలా హ్యాండ్స్ లెంతీగా పెట్టించుకున్నాను. సో నాకు స్టైలిష్ లుక్ ఉంటుంది, మోడర్న్ లుక్ ఉంటుంది, లెహెంగా లుక్ వస్తుంది, హాఫ్ శారీ లుక్ వస్తుంది, పద్ధతిగా ఉంటుంది, అన్నిట్లుగా పోతుంది అని చెప్పి అలా హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇంకా నెక్ డిజైన్కి వస్తే ఈ నెక్ని ఏమంటారు నాకు తెలీదు, ఇలా పెట్టించుకున్నా. చెప్పా కదా నాకు ఈ లెహంగా ట్రెండీగా ఉండాలి, స్టైల్గా ఉండాలి, అన్నీ ఉండాలి. ఇంకా అలా పెట్టించుకొని బ్యాక్ సైడ్ స్క్వేర్లో డిజైన్ చూపిస్తా, ఒక్క నిమిషం. మెయిన్ హాఫ్ శారీలో బ్లౌజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్లౌజ్ డిజైన్ కూడా నేను అట్లా పెట్టించుకున్నా. బార్డర్ ఉంటే ఇలాగ నడుము దగ్గర ఇలా లేస్ వేయించుకున్నాను, చూసారు కదా. అండ్ ఇంకా డిజైన్కి వస్తే నేను ఇది కూడా అలాగే లైక్ ఫ్రంట్ ఎలా అయితే వేవ్ జిగ్జాగ్గా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా అలాగే స్క్వేర్లో ఇలా జిగ్జాగ్గా రావాలి. దీన్ని ఏమంటారు కూడా నాకు తెలీదు, బట్ ఇలా రావాలి డిజైన్. అండ్ డిజైన్ గీసిస్తే వాళ్ళు కుడతారు కాబట్టి నేను ఇలా గీసించాను. నాకు ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ రావాలి, ఎగ్జాక్ట్ స్క్వేర్ రావాలి, అండ్ కిందకి వస్తే ఇలాగా బార్డర్ రావాలి అని చెప్పి సో ఇలా పెట్టారు. ఫ్రంట్ వచ్చి ఫ్రెంచ్ కట్ బ్లౌజ్ మాట. ఫ్రంట్ బ్లౌజ్కి నెక్ కూడా అలా జిగ్జాగ్లోనే పెట్టించుకున్నాను. సో ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇలాగా ఒక తెర ట్రెండీ, అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్గా కూడా ఉంది. ఇదేం ఒక లుక్లో ట్రెడిషనల్, ఒక లుక్లో ట్రెండీ. ఇది మనం ఎలా స్టైల్ చేస్తే అలాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట ఈ బ్లౌజు. అలా కుట్టించుకున్నాను. స్టైల్ మనం వేసే జ్యువెలరీ, మనం వేసే హెయిర్ స్టైల్తో అది ట్రెండీ చేసేస్తామా ట్రెడిషనల్ చేసేస్తామా అన్నది ఇలా హాఫ్ శారీ అయితే చేసుకున్నా. సో ఇప్పుడు ఇది మొత్తం లంగా ఓణి అంతా ఒకే కలర్ కాబట్టి దీనికి కాంట్రాస్టింగ్ కలర్లో ఓణి తీసుకుందాం. ఇది లైట్ డిమ్ కలర్ కాబట్టి బ్రైట్ కలర్ ఓణి తీసుకుందాం అని చెప్పి ఇంకా బ్రైట్లో చూస్తే ఇది తీసుకున్నాను అనమాట. వంకాయ కలర్ అంటాం కదా, వాట్ వి సే వైలెట్ కలర్, ఆ కలర్లో తీసుకున్నా. ఇది నేను ఓణి కాదు, కట్ పీస్ కట్ పీస్ కూడా కాదు, మెటీరియల్స్ ఏమంటాం పన్నా దొరుకుతుంది కదా, అలా తీసుకున్నాను. లైక్ ఇది మనం శారీ కింద ఉంచుకోవచ్చు, ఓణి కింద ఉంచుకోవచ్చు. ఇది ఇలా తీసుకున్నామట పన్నాలోని. ఓణికి ఎంత 2.5 మీటర్స్ కావాలి కదా, అంత 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. మనకు ఓణీలు కూడా ఇంత బాగోవు. కంప్లీట్ ఇప్పుడు ఒక ఓణి తీసుకొని బోర్డర్ వేసి దానికి మళ్ళీ ప్లెయిన్ ఉండకుండా మధ్యలో బొటాస్ అవన్నీ వేసి ఇదంతా పని లేకుండా ఆల్రెడీ మనకి ఇలా బార్డర్తో వచ్చింది. బార్డర్ కూడా సింపుల్గా ఉంది. కలర్ నాకు చాలా నచ్చింది. మెయిన్లీ ఈ కలర్ కోసం, ఈ గ్రీన్కి ఈ కలర్ బాగుంటుంది, కాంట్రాస్టింగ్ కలర్ ఉండాలి అని చెప్పి ఇంకా ఈ కలర్ తీసుకున్నాను, బ్రైట్ కలరు. అండ్ ఇది ఈ ఓణికి
ఓనీకి అంటే ఈ లంగా ఓనీకే కాకుండా మిగతా డ్రెస్సెస్ మీద కూడా పేరప్ చేయొచ్చు, అనార్కలి స్కిట్లకి కూడా బాగుంటుంది, మల్టిపుల్ వేస్లో ఈ ఓనీ యూజ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఈ ఓనీ కూడా చాలా బాగుంది. నాకు ఈ ఓనీ 2.5 మీటర్స్కి సంథింగ్ అరౌండ్ 600 అట్లా పడింది మాట. నార్మల్గా ఓనీ క్లాత్ తీసుకుంటే రెడీమేడ్ 750కి వస్తుంది. బట్ ఇది నాకు కట్ పీస్లో అది కూడా లాస్ట్ ఎంతో కొంచెం తక్కువ ఉంది ఓనీ. బట్ ఇది నాకు పర్ఫెక్ట్గా ఓనీకి సరిపోయింది, అందుకని ఇంకా 600కి ఇచ్చారు. నార్మల్గా అయితే 750 పెట్టినా వర్క్ అనిపించింది. మనం ఇంకా లేస్ ఏం వేసుకోక్కర్లేదు, వర్క్ వచ్చింది, బ్రైట్ కలరు. నాకు ఇది వెళ్ళేటప్పటికి క్లాత్ అసలు లేదు. లాస్ట్ ఓనీకి ఉంటే నేను తీసేసుకున్నా, ఇంకా క్లాత్ ఉంటే బాగుంది. శారీకి అయితే హైలైట్గా ఉంటుంది కదా, నాకు ఇలాగుంటే చాలా బాగుంది శారీకి అనిపించింది. శారీకి సరిపడే క్లాత్ తీసేసుకుంటే డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయి, బట్ స్టిల్ వర్త్ అనిపించింది. నాకు బాగా నచ్చింది ఈ కలర్ ఇదంతా. ఇంకా ఈ గ్రీన్కి ఇదే పర్ఫెక్ట్. ఫస్ట్ నేను ఈ గ్రీన్కి మెజంతా పింక్ తీసుకుందాం అనుకున్నాను, బట్ తర్వాత లేదు, అది చాలా లైట్ డిమ్ కలర్, సో దానికి కాంట్రాస్టింగ్గా ఉంటుంది. మెజంతా పింక్, గ్రీన్ పింక్ కొంచెం మ్యాచింగ్ కలర్స్లో అనిపిస్తే కాంట్రాస్టింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ కలర్. ఇది లైట్, అది బ్రైట్, అట్లా తీద్దాము అప్పుడే ఆ లుక్ వస్తుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను. మొత్తానికి హాఫ్ శారీ అయితే ఇలా తీసుకున్నాను. నాకు ఓనీకి ఇలాగ 600 పడింది. అండ్ శారీ ఇంట్లో ఉన్న శారీనే, ఇంట్లో ఉన్న ఆ శారీలో ఉన్న బార్డర్నే యూజ్ చేసుకున్నాను, సపరేట్గా బార్డర్స్ ఏం తీసుకోలేదు. ఇది మొత్తానికి అవుట్ఫిట్ ఇలా అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఓనీకి కన్నా వాట్ వి సే లెహెంగాకి ఎలా ఉంటుంది అని వీడియోని షార్ట్లో పెడతాను, డెఫినెట్లీ షార్ట్లో పెడతాను. ఈ వీడియోలో కాకుండా షార్ట్లో పెడతాను, షార్ట్స్లో చెక్ చేయండి లెహెంగా కింద ఎలా ఉంది అండ్ ఓనీకి లంగా ఓనీ కింద ఎలా ఉన్నది అనేది పెడతాను. అండ్ ఈ వీడియో ఎలా ఉంది చెప్పండి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా, మీకు అర్థమవుతుందా లేదా, డిజైన్స్ అంతా మీకు ఓకేనా, లేదా ఇంకేమైనా స్క్రాచ్ వీడియోస్ కావాలా, ఇంకెనీ అదర్ వీడియోస్ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ తెలుస్తుంది కాబట్టి కామెంట్ చేయమంటున్నా. అండ్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.